తెలంగాణ రైతులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ పథకం ద్వారా పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయించిన ప్రభుత్వం రైతుల ఖాతాలో నేరుగా డబ్బులు జమ చేయనుంది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో పథకం అమలుకు సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పథకంలో ఖచ్చితత్వం కోసం ఉపగ్రహ డేటాను వినియోగించబోతున్నాం. గ్రామాల్లోని సర్వే నెంబర్ల ఆధారంగా సాగు వివరాలను సేకరిస్తున్నాం. రైతుల పేర్లను నమోదు చేయించి నిజమైన సాగుదారులకు మాత్రమే సాయం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అయితే ఈ పథకాన్ని కేవలం వ్యవసాయ భూములకు మాత్రమే ప్రభుత్వం వర్తింపచేయనుంది. దీంతో పాటుగా 7 ఎకరాల్లో ఉన్నవారికి మాత్రమే లబ్ధిదారులుగా ఎంపిక చేసే అవకాశాలున్నట్లు సమాచారం. గతంలో రైతు బంధు సాయాన్ని దుర్వినియోగం చేసినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈసారి ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. రైతు భరోసా అమలుకు ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం గ్రామ స్థాయిలో పర్యటించి రైతుల అభిప్రాయాలను సేకరించింది. అలాగే పథకం అమలుకు అవసరమైన మార్గదర్శకాలను సిద్ధం చేసింది. గత ప్రభుత్వంలో అమలు చేసిన రైతు బంధు పథకానికి బదులుగా ఈసారి రైతు భరోసా పథకాన్ని కొత్త విధానాలతో తీసుకురావాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఎకరాకు 10,000 సాయానికి బదులుగా కొత్త పథకం కింద ఎకరాకు 15,000 పెట్టుబడి సాయం అందించనున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో స్థిరమైన వ్యవసాయ రంగాన్ని ఏర్పాటు చేయడమే ప్రభుత్వ లక్ష్యం. సంక్రాంతి నాటికి అన్నదాతల ఖాతాలో డబ్బులు జమ అవుతాయని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. తెలంగాణ రైతులు ఈ కొత్త పథకం కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ పథకం వారికి ఆర్థిక భరోసానిచ్చి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుందని ప్రభుత్వం ఆశాభావంతో ఉందన్నారు.